నా పేరు కులుకులూరు అర్జునరావు, పశ్చిమ గోదావరి జిల్లా బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి ఈరోజు మన దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటే మన దక్షిణ భారతంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మనకు అందరికీ ప్రధానమంత్రి మోదీ గారు. అయితే మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సరే కదా. 12 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో వెంకయ్య నాయుడు గారు, మోదీ గారు, కొంతమంది బీజేపీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రత్యేక హోదా అంటే మరి మోదీ, వెంకయ్య నాయుడు గారు, కొంతమంది బీజేపీ నాయకులు అందరికీ కూడా మేము వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని, అలాగే తెలంగాణ కూడా మేమే ఇస్తామని వాళ్ళు మాట్లాడటం జరిగింది పార్లమెంట్లో. మరి ఈ రోజున మన దక్షిణ భారతం మరి ఉత్తర భారతానికి అన్యాయం చేస్తానికి ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారు. కానీ ఆ విషయం తెలుస్తలేదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎవరికి తెలుస్తలేదు. కానీ ఒక దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి, అలాగే ఉత్తర భారతం పైచేయి అవుతుందని చెప్పి మేము భావిస్తూ మరి మేము కాంగ్రెస్ పార్టీ బిల్లుని వ్యతిరేకించింది. బిల్లు ఎలాగుందాయా, మహిళా బిల్లు 2023ని మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ బిల్లు శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయిన బిల్లుని దాన్ని తొక్కుపెట్టి దాన్ని బయటికి రాకుండా చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లు దేనికి అసలు? మహిళా బిల్లు ఉంది కదా ఆల్రెడీ, కానీ నియోజకవర్గాల పెంపు చేస్తామని చెప్పి డీలిమిటేషన్ని దానికి జత చేసి డీలిమిటేషన్ ఎదర మహిళా బిల్లు పెట్టి, మహిళా బిల్లు ముసుగులో పెట్టి స్థానాల కింద విభజిందామని చెప్పేసి ప్రధానమంత్రి పూర్తయిన మహిళా బిల్లు పెడితే మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.